నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనకి జాయింట్ పెయిన్, నీ పెయిన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. కాకపోతే ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు ఎలాంటి సర్జరీ చేసుకోవాలి, లేకపోతే రీప్లేస్మెంట్స్ అవసరమా, ఇలాంటి సందిగ్ధంలో పడుతూ ఉంటాం. ఎలాంటి పెయిన్స్ కి కానీ ఎలాంటి వాటికి రీప్లేస్మెంట్ అవసరం, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కీర్తి పాలడుగు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కీర్తి పాలడుగు. నమస్తే సార్. ఈవినింగ్ సార్, రోబోటిక్ అండ్ నావిగేషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అసలు వీటికి మన శాస్త్రీయబద్ధంగా చేసే ఆపరేషన్స్ కి మధ్య తేడా ఏంటి? బేసిక్గా ఎనీ రీప్లేస్మెంట్, ఎస్పెషల్లీ వెన్ యూ టాక్ అబౌట్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అనగా నీ ఎక్కువ శాతం చేస్తాం. అంటే 90-95% రీప్లేస్మెంట్స్ నీ ఉంటే 5-10% జాయింట్స్ అనేది హిప్స్ ఉంటాయి ఇండియన్ పాపులేషన్లో. సో కన్వెన్షన్ ఇట్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్, లైక్ ఒక 5 దశాబ్దాలుగా చేసుకుంటూ వస్తాగా ఇనిషియల్గా చేసే పరికరంలో మార్పులు వచ్చినాయి, ఇంప్లాంట్స్లో మార్పులు ఉన్నాయి, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్లో మార్పు వచ్చింది, దాని తర్వాత టెక్నాలజీలో మార్పు వచ్చింది. ఈ టెక్నాలజీలో చేంజెస్తో పాటు కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ అనేవాళ్ళమే. ఫస్ట్ కన్వెన్షనల్ వేలో ఎక్స్టర్నల్ జిగ్స్, ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అట్లా వాడుకొని చేసుకునేవాళ్ళమే. అది చేస్తా నావిగేషన్తో పాటు మనం చేసింది కరెక్టా కాదా అని చేసే క్రమంలోనే చెక్ చేసుకుంటూ వెళ్ళేది నావిగేషన్. ఇట్ నావిగేట్స్ అస్ త్రూ ద జాయింట్. మనం బేసిక్గా రీప్లేస్మెంట్లో చేయాల్సింది ఏంటి, బ్యాలెన్సింగ్. జాయింట్ ఏదైతే అరిగిపోయి వంపులాగా వచ్చి ఇంబ్యాలెన్స్ అయి ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంని కన్వెన్షనల్ వేలో 2 విధాలుగా చేస్తాం. ఒకటి గ్యాప్ బ్యాలెన్సింగ్ అంటాము, రెండోది మెజర్డ్ రిసెక్షన్ అంటాం. మెజర్డ్ రిసెక్షన్ అంటే బోన్ ఇంత కట్ చేయాలి, ఇంప్లాంట్ని మనం ఎంతైతే రీప్లేస్ చేస్తున్నామో దానికి కొంత మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ తగినట్టుగా మనం బోన్ని కట్ చేసి దానికి తగినట్టుగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం, ఒక విధానం. రెండోది బోన్ కట్ని మినిమైజ్ చేసుకుంటా చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్ టిష్యూ అంటే లిగమెంట్స్ని, కండరాల్ని రిలీజ్ చేసుకుంటా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం, ఇంకొక విధానం. ఈ చేస్తున్న 2 క్రమం కూడా మనకి కరెక్టా చేసిన నెక్స్ట్ ప్రతి స్టెప్. ఇప్పుడు ఒక 10 స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ స్టెప్ చేశాను, దాంట్లో మళ్ళీ నావిగేషన్లో దాన్ని రీఅసెస్ చేస్తాం, చేసింది కరెక్ట్ ఇంత సరిపోద్ది అన్నట్టు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ అసెస్ చేసుకుంటూ అట్లా వెళ్ళేది నావిగేషన్. నావిగేషన్ అనేది మళ్ళీ ఒక దశాబ్దం వరకు అది నడిచింది. దాని తర్వాత వచ్చింది రోబోటిక్స్. చాలా మంది నావిగేషన్ రోబోటిక్స్ 2 సేమ్ అని అనుకుంటారు, బట్ దే ఆర్ ఆల్ డిఫరెంట్. రోబోటిక్స్లో ఏంటంటే ఇట్స్ లైక్ యువర్ ఏమంటాం 3D ఆర్ట్. మన ఇంటికి ఇప్పుడంతా ఇస్తారు కదా 3D ప్లానింగ్ ముందే, ప్రతిదీ రూమ్ ఇట్లా ఉంటుంది, కలర్ ఇట్లా ఉంటుంది, సోఫా ఇక్కడ వస్తుంది, బెడ్ ఇక్కడ వస్తుంది, అంతా ఎట్లాగో రోబోటిక్స్తో మనం ఫీడ్ ఇచ్చిన తర్వాత ఈవెన్ బిఫోర్ వి కట్ ఏ బోన్ ఆర్ రిలీజ్ ద బోన్, ప్రతిదీ మనం మెజర్మెంట్స్ ఇంత పెడితే, ఇంప్లాంట్ ఈ పొజిషన్లో పెడితే, లేకపోతే ఈ యాంగిల్లో పెడితే దీని బ్యాలెన్స్ ఇట్లా ఉంటుంది, దాన్ని మొత్తం ఏమేమి చేంజెస్ చేయాలి ఏంటనేదంతా మన సిస్టంలో చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునేది. సార్, యాజ్ లైక్ ఏఐ సార్. AI is different again. AI లో feed is again taken by the data that is being given. It's a combination of AI and ఇది అనుకోండి. Robotics is always with AI. Robotics is nothing but machine learning అండి. Machine learning always goes with AI. So point here is the amount of feed what you give. Based on that, machine అనేది లర్న్ అయ్యి దాన్ని మనం చేసే క్రమానికి నియరెస్ట్గా తీసుకొస్తుంది. దట్ ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేయాలన్నది డాక్టర్ హ్యాస్ టు డూ దట్, అండ్ దట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ రోబోటిక్ ఆర్మ్. సార్, చాలా మంది ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ అంటే ఇట్స్ న్యాచురల్, డాక్టర్ తో పనే ఉండదు, ఇట్స్ రోబోటే మొత్తం అంతా చేసేస్తుంది అంటారు. నిజమేనా అది? అన్లైక్ ఇన్ మెకానికల్ థింగ్స్, మెడికల్ ఫీల్డ్ లో ఇంకా రోబోటిక్ మొత్తం చేస్తామన్నది లేదండి. ప్రాబబ్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో న్యూస్ లో విని ఢిల్లీలో ఉన్న డాక్టర్ చండీగఢ్ లో చేశారనో ఇట్లాంటివన్నీ విని ఉంటాం. దే ఆర్ ఆల్ డన్ విత్ అన్ టెలికాస్ట్ మోడ్ ఆర్ ఫైబర్ ఆప్టిక్స్ వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పెట్టుకొని, బట్ దట్ హ్యాండ్లింగ్ ఈజ్ ఆల్వేస్ డన్ బై ద డాక్టర్ ఓన్లీ. దట్ ఈస్ డన్ ఇన్ జనరల్ సర్జరీస్ అనుకోండి, లైక్ గ్యాస్ట్రో కానివ్వండి లేదా యూరాలజీ, ఇట్లాంటి వాటిలో అట్లాంటి సిస్టమ్ ఉంది. బట్ ఆర్థోపెడిక్స్లో మటుకి ఇట్స్ స్టిల్ ఇట్ ఈస్ డన్ ఇన్ హ్యాండ్ అని అంటాం మేము. ఐ హ్యావ్ టు హోల్డ్ ద రోబోటిక్ ఆర్మ్, I have to trust it and it has to have trust in me, and both of us have to work together, then only it will happen.
నేను అన్వాంటెడ్గా కట్ చేద్దాం అనుకున్నా దాన్ని కట్ చేయనివ్వదు, దాని ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తామని నేను కట్ చేయను. సో వీ హ్యావ్ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ దెన్ ఓన్లీ విల్ గివ్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. యూ బోత్ ఆర్ బెటర్లీ కోఆర్డినేట్. యా, వీ షుడ్ కోఆర్డినేట్. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ ట్రామా అంటే అసలు ఏంటి? ఈ సర్జరీ గురించి డీప్ గా కొంచెం చెప్తారా? మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అనేది నాట్ జస్ట్ విత్ ద ట్రామా ఇట్లా అనేది కాకుండా ఎనీథింగ్ డన్ విత్ మినిమల్ ఇన్సిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ స్టార్ట్ అయిందే ఈ ఆర్థ్రోస్కోపీ ఇట్లతో స్టార్ట్ అయిందండి. ఆర్థ్రోస్కోపీ అంటే మనం చాలా మంది కీ హోల్ సర్జరీస్ అని వినుంటాం. లాప్రోస్కోపీ పొట్టలో కానీ ఇట్లాంటివి ఏమైనా చేసేదన్నది లాప్రోస్కోపీ అని అంటారు. అట్లా జాయింట్స్ లో చేసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అని అంటాం. ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అన్ని ఏంటంటే మన జాయింట్ లో చాలా వరకు మోకాళ్ళ ఒకటే ఒక కారణం మనకు అరుగుదల అనే ఒక క్వశ్చన్ కి, అరుగుదల ఒకటే కాకుండా there are hundreds of reasons మనకి మోకాల్లో పెయిన్ వస్తా కానివ్వండి లేదా వేరే ఇబ్బందులకు కానివ్వండి. ఇట్ కెన్ బి మెనిస్కల్ ఇంజరీ, అంటే మనకి మల్టిపుల్ లెగమెంట్స్ ఉంటాయి మోకాల్లో. లెగమెంట్స్ తో పాటు రెండు మోకాళ్ళ మధ్యలో మనకు వాషర్ లాగా లేదా ఒక బుష్ లాగా ఏమైతే ఉంటుందో దాన్ని మెనిస్కస్ అని అంటాము. ప్లస్ కార్టిలేజ్ అంటాం. గుజ్జు పదార్థం అని వాడుక భాషలో ఏమైతే మాట్లాడతామో ద ఎండ్స్ ఆఫ్ ద బోన్ ఆర్ సాఫ్ట్ అండ్ బోన్స్, దాన్ని కార్టిలేజ్ అని అంటారు. ఇట్లాంటి వాటిల్లో కనుక ఏ స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఉన్నా యంగర్ పాపులేషన్లో చిన్న వయసు వాళ్ళల్లో దాన్ని మళ్ళీ రీబ్యాలెన్స్ చేస్తాం కోసం లిగమెంట్ ఏసీఎల్ పీసీఎల్ ఇంజరీస్ అని చెప్పి వినుంటాము, లేదా కొలాటరల్ లిగమెంట్స్ అని వినుంటాము. ఇట్లాంటి వాటిని రిపేర్ చేసేది అన్నీ ఆర్థ్రోస్కోపిక్గా అంటే మినిమల్ ఇన్వేసివ్గా చేసుకోవచ్చు. వాషర్ ఏదైతే ఉందో రెండు బోన్స్ మధ్యలో ఉంది, కార్టిలేజ్ మధ్యలో మనకి మెనిస్కస్ అని ఉంటుంది అనమాట. దానికి డ్యామేజ్ అయినా కూడా అది రఫ్ సర్ఫేస్ లాగా అవుతుంది. ఒక క్యారెట్ తురుము మీద మనం మూవ్మెంట్ చేసుకుంటే వెళ్తే ఎట్లా అరిగిపోతా ఉంటుందో జాయింట్ పాడే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏదైతే మెనిస్కస్ మనకి అర్ధచంద్రాకారంలో ఉంటుంది, మన మోకాల్లో రెండు మెనిస్కస్లు ఉంటాయి, మీడియల్ అండ్ లాటరల్ అంటాము. ఇట్లా అర్ధచంద్రాకారంలో ఉంది కనుక పూర్తిగా చిరిగింది లేదా మేజర్ పార్ట్ చిరిగింది అని అంటే అది కొన్నిసార్లు అడ్డు వస్తూ ఉంటుంది మన మూవ్మెంట్తో పాటు. దాని లాకింగ్ అంటాం. కొంతమంది చెప్తారు మన కాలు ఇట్లా పట్టేసినట్టు అయిందండి, నేను మూవ్మెంట్ చేయలేకపోయాను, తర్వాత మళ్ళీ ఇట్లా ఇట్లా కదిపితే ఫ్రీ అయిపోయింది, నాకు అసలు ఏం అవ్వనట్టే లేదు అనేది ఉంటుంది. అట్లాంటి దగ్గర మెనిస్కస్ టిష్యూ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేస్తాము. కొన్నిసార్లు పూర్తిగా పాడైపోయి ఉంటుంది, అంటే నుజ్జు అయిపోయింది అంటాం. అట్లా ఉన్నది దాన్ని ట్రిమ్ ఆఫ్ చేస్తాం, మెనిస్కల్ బ్యాలెన్సింగ్ అంటారు దాన్ని. అట్లాంటిది అయినా చేయాల్సిందని ఒకటి. ఇవన్నీ ఆర్థోస్కోపిక్గా. సేమ్ అట్లాగే మన భుజంలో కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అని కానివ్వండి లేదా ఫ్రోజన్ షోల్డర్స్ కి మాక్సిమం ఎవరైనా చెప్తే ఎక్సర్సైజెస్ చెప్తారు. దీనికి కూడాను మనకి ఆపరేషన్స్ ఉన్నాయా సార్? అదే చెప్తాను. ఫ్రోజన్ షోల్డర్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ అన్ అబ్డక్షన్ మూవ్మెంట్ ఆఫ్ మోర్ దెన్ 90 degrees వీ డోంట్ ఈవెన్ ఇన్వెస్టిగేట్. ఫస్ట్ యూ స్టార్ట్ విత్ ఎక్సర్సైజ్ అంటాం. 90 degrees కన్నా ఎక్కువ నాకు మూవ్మెంట్ రావట్లేదు, ఇక్కడెక్కడో స్టక్ అయింది అనే పొజిషన్లో ఉంటే మాత్రమే డెఫినెట్గా వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద మజిల్ దేర్. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఉంటే కండరం బిగుసుకుంటమే కాదు, కొన్నిసార్లు కండ పిగిలిపోతాం కూడా అయి ఉండే అవకాశం ఉంటుంది. సహజంగా పెద్ద వయసు వాళ్ళల్లో స్పెషల్ డయాబెటిక్స్లో ఎక్కువగా చూస్తాం అనమాట. సో అట్లా ఉన్న వాళ్ళలో మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ ఉన్న దగ్గర ఎంఆర్ఎల్ అంటే చేసుకొని చూసుకొని లోపల బర్సా అంటాం, ఫ్యాట్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట. అట్లాంటిది ఏమైనా ఉంది అని అంటే దాన్ని క్లీన్ చేసుకుంటాము. దాంతోపాటు మజిల్ ఏమైనా డ్యామేజ్ అయిందంటే దానికి స్టిచ్ చేస్తామని చేయాలి. బట్ అర్లీ ఫేస్లో కనుక మనం దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే 90-90% మందికి ఎక్సర్సైజ్తోనే తగ్గిద్దండి. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది అనమాట. అయితే ఈ మినిమల్లీ ఇన్వేసివ్ ట్రామాకి సంబంధించి యూజెస్ అంటే మీరు ఏం చెప్తారు? మీకు ఇక్కడ ఇది బాగా ఉపయోగపడుతుంది. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది ఆర్థోస్కోపీ అనేది కాకుండా ఫ్రాక్చర్స్ అన్నింటిలో కూడా చేస్తామండి. దీంతో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే బయాలజిక్స్ అంటాం. ఇప్పుడు ఒక పొర ఉంటుంది మనకి, ఒక ఫ్రాక్చర్ అయిన దగ్గర దానికి ఒక పొర ఉంటుంది. ఆ పొరను అనేది మనం డిస్టర్బ్ చేయకుండా పెరియాస్టియం అంటాం దాన్ని. బోన్ చుట్టూ ఉన్న పొరను పెరియాస్టియం అంటాం. ఆ పొరను డిస్టర్బ్ చేయకుండా చేసేట్లనే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్. ఆ సాఫ్ట్ టిష్యూ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో మినిమల్ గా చేస్తుందని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అంటారు. సో వీటి వల్ల మనకి సాఫ్ట్ టిష్యూ అనేది తక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి రికవరీ అనేది మచ్ ఫాస్టర్ ఉంటుంది, పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రీహాబిలిటేషన్ ప్రాసెస్ కానీ ఇదంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనేది కాన్సెప్ట్. సో చాలా మందికి పాదాలు అలాగే మడమలు కింద చాలా పెయిన్ ఉంటుంది. ఇవి ఎంత సీరియస్గా తీసుకోవాలి అంటారు? ఇవి దేనికి కాజ్ అయ్యి ఉండొచ్చు అంటారు? కామనెస్ట్ రీజన్స్ ఏంటంటే చాలా మంది వచ్చేసి నాకు కాళ్ళ కింద స్పర్స్ అంటే బోన్ పెరిగినట్టుంది అనేదే మాట్లాడతారండి. మేము అడిగేది ఒకటే క్వశ్చన్, యాజ్ యూ స్టార్ట్ యువర్ డే, పొద్దున్న లేవగానే నాకు పెయిన్ ఎక్కువ ఉంది, 10-15 అడుగులు వేయంగా నాకు నొప్పి తగ్గుతుంది అనేటట్టు ఉందని అనుకోండి, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టిఫ్నెస్. ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటాము. పొరన్నది ఏమైతే ఉంటుందో టైట్గా అయ్యి నడుస్తున్నట్టులా స్ట్రెచ్ అయ్యి యువర్ ఫ్రీ. లేదు చిన్న క్యాల్కులస్ పర్ ఉన్నా సరే ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రీ వెన్ ఐఎమ్ వాకింగ్ అని అంటే ఇట్స్ ఓన్లీ స్టిఫ్నెస్, జస్ట్ కంటిన్యూ డూయింగ్ ఎక్సర్సైజెస్. లేదా నేను నడుస్తున్నట్టల్లా పెయిన్ ఇంకా పెరుగుతా పోతుంది అనే స్టేజ్లో కనుక ఉంటే మటుకి
అట్లా బోనీ స్పర్, క్యాల్కులస్ స్పర్ అని అంటాము. రెండోది మడం వెనకమాల భాగంలో కూడా మనకు బోన్ పెరిగినట్టు ఉంటుంది, హెయిగ్లాన్స్ డిఫార్మిటీ అని కానీ, లేకపోతే రెట్రో క్యాల్కులర్ కాల్సిఫికేషన్ అని అంటాం. అట్లాంటిది ఏమైనా ఉన్న దగ్గర ఆ పర్టికులర్ బోన్ కనుక టెండాన్స్ని పోక్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది, ఇరిటేట్ చేస్తుంది అంటే మటుకి దాన్ని తీయాల్సిన అవసరం పడుతుందండి ఆపరేటివ్ చేసి. ఇవి కూడా అంతే, 90-95% దే డూ వెల్ విత్ ఎక్సర్సైజెస్. ఓన్లీ 5-10% విల్ బి రిక్వైరింగ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్. కీ హోల్ సర్జరీస్ అనేవి ఎక్కడ రిఫర్ చేస్తారు సార్ మీరు? నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లిగమెంటస్ ఇంజరీస్, స్పెషల్లీ ఏ జాయింట్లో ఉన్నా. ఇప్పుడు కీ హోల్ సర్జరీ అనేది ఎనీ జాయింట్స్, ఇట్ కెన్ బి షోల్డర్, రిస్ట్, ఎల్బో, హిప్లో కూడా చేస్తాం టు ఎన్ ఎక్స్టెంట్, నీ, యాంకిల్. చాలా కామన్గా జరిగేది వచ్చేసి నీలో, షోల్డర్లో అండ్ యాంకిల్స్లో అనమాట. నీలో ఇందాక చెప్పినట్టు లిగమెంట్ ఇంజరీస్, మెనిస్కల్ ఇంజరీస్. షోల్డర్లో వచ్చేసి కఫ్ ఇంజరీస్ అంటాము. కొంతమంది డిస్లొకేషన్స్ చూస్తాం, జాయింట్ తప్పింది అంటారు, గూడు తప్పింది, భుజం తప్పింది అని అంటారు కదా, వాళ్ళల్లో పొర చిరిగి ఉంటుంది, దాన్ని రిపేర్ చేస్తాం అనేది ఒక విధానం అనమాట. అంటే పొర చిరగడం అంటే కంప్లీట్ గా అది లిగమెంట్ చిరిగిపోతుందా సార్? లిగమెంట్ అనే దానికన్నా పర్టికులర్ పొజిషన్లో మనకి ఏ డైరెక్షన్లో అయితే జాయింట్ డిస్లోకేట్ అయి ఉంటుందో, మన జాయింట్ చుట్టూ ఒక లాబ్రమ్ అనే ఒక పొర ఉంటుంది అనమాట. ఆ లాబ్రమ్ అనేది కనుక డ్యామేజ్ అయింది అని దగ్గర ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు మన షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో గ్లినోడైన్ అంటాం ఒక పార్ట్ని, ఇంకొక దాన్ని హ్యూమరల్ హెడ్ అంటాం. గ్లినోడైన్ అనేది మనకు సాసర్ లాగా ఉంటుంది. సో ఈ సాసర్ లాగా ఏమైతే ఉంటుందో దీన్ని డివైడెడ్ యాజ్ అ క్లాక్, 12 o'clock, 6 o'clock, 3, 9 అన్నట్టు. సో కామన్గా ఇట్లా ఏది 2 o'clock to 5 o'clock పొజిషన్ అనో, ఇట్లా ఏ రేడియంట్ అయితే డ్యామేజ్ అయ్యి ఉంటుందో ఆ పర్టికులర్ డిస్టెన్స్ పట్టి అనుకోండి, లేదా అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ పట్టి రికరెంట్గా మళ్ళీ డిస్లొకేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ఇంజురీస్ ఉన్న దగ్గర దే టెన్ టు హీల్ బై దెమ్సెల్వ్స్. మేజర్గా ఇంజురీ అయింది పైనుంచి కింద వరకు, లేదా 1 o'clock to 5 o'clock, 2 o'clock to 5 o'clock, ఇట్లా వాట్ ఎవర్ రేంజ్ ఇట్ ఈస్ దేర్, ఆ సర్కిల్లో అది ఎక్కువ అవుతున్నట్టు వీ హ్యావ్ టు రిపేర్ దెమ్ అని అంటాం. స్పోర్ట్స్ ఇంజురీస్ లో ముఖ్యంగా ఏ విధానాలను ఇప్పుడు యూజ్ చేస్తున్నారు? The same thing again, it will be more than just doing a surgery. The rehabilitation should be much more focused in the sports people. Sports injuries రెండు విధాలుగా అవుతాయండి. ఒకటేమో వాట్ వి కాల్ రిక్రియేషనల్ స్పోర్ట్స్. రిక్రియేషనల్ స్పోర్ట్స్ లో ఏదో వీకెండ్ వెళ్ళాను, ఆడుకుంటాకి వెళ్ళా, ట్విస్ట్ అయింది, పడ్డాను, దానివల్ల డ్యామేజ్ అయింది. వాళ్ళల్లో రీహాబిలిటేషన్ అనేది రెగ్యులర్ ప్రోటోకాల్లో అందరికి ఎట్లా చేసుకుంటూ వెళ్తామో అట్లా చేసుకుంటూ వెళ్ళినా సరిపోతుంది, రాదర్ దెన్ మోర్ ఫోకస్ టు గెటింగ్ బ్యాక్ టు దర్ ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ అనే దానికన్నా. ఓకే, ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసరికి వి కాంట్ గివ్ దెమ్ మోర్ టైం, ఎందుకంటే దాని సీజన్స్ ఉంటాయి. నేను ఈ సీజన్ ఆడలేదంటే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ క్వాలిఫైయింగ్కి ఇదంతా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళే చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. బట్ దేర్ రీహాబిలిటేషన్ ఏమైతే ఫిజియోథెరపీ కానీ ఇదంతా ఏమైతే ఉంటుందో దట్ విల్ బి మచ్ మోర్ విగరస్ అండ్ మచ్ మోర్ ఫోకస్డ్గా వెళ్తాం అనమాట. స్ట్రెంథనింగ్ అనుకోండి, రీహాబిలిటేషన్, టోనింగ్, స్ట్రెంథనింగ్ ఇవన్నీ కూడా వెళ్ళి మచ్ మోర్ ఫోకస్డ్గా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. మెన్స్కస్ ఆర్థరైటిస్ అలాగే ఏసీఎల్ స్పోర్ట్స్ ఇంజురీస్ లో ఎక్కడ యూజ్ చేస్తారు? ఏసీఎల్ మీకు ఇందాక చెప్పినట్టు మనకు నీ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో, నీలో ఏసీఎల్ అనేది తొడ బొంకిని మళ్ళీ కాలు బొంకిని పట్టుకునేదాన్ని ఏసీఎల్ అని అంటారు. దాని చుట్టూ ఉన్న వాషర్ లాగా ఏమైతే ఉంటుందో, రెండు బోన్స్ మధ్యలో కుషనింగ్ లాగా ఏదైతే ఉంటుందో దాన్ని మెనిస్కస్ అంటాం. ఓకే, ట్విస్టింగ్ ఫోర్సెస్ అట్లా పడినప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా డ్యామేజ్ అయిన దగ్గర ఆర్థ్రోస్కోపీ అని చేసి దానికి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెనిస్కస్ కి స్టిచెస్ వేస్తాము. ఏసీఎల్ కి ఏమైతే ఉంటుందో మనకి హ్యామ్స్ట్రింగ్స్ అని అంటాం. ఇక్కడ మనకి తొడ దగ్గర అడిషనల్ కండ ఉంటుంది. ఆ హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనేది దాన్ని తీసి మల్టిపుల్ లూప్స్ లాగా చేసి దాన్ని రీకనెక్ట్ చేస్తాం, సో దట్ ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్. సో నడుస్తున్నప్పుడు, పరిగెత్తున్నప్పుడు మనం స్లిప్ అవ్వకుండా ఉంటాము, పట్టు మెయింటైన్ చేస్తాము అనేది ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఏసీఎల్ ఇస్ దాట్. ఓకే సార్, పిల్లలు పుట్టినప్పుడు మనకి వాళ్ళలోని బోన్ లెగ్స్ అని లేదంటే క్రాస్ లెగ్స్ అని అంటూ ఉంటారు. సో అలా పుట్టడం నార్మలా, అబ్నార్మలా? ఇది ఎందుకు వస్తుంది అసలు? పుట్టిన పిల్లలకి ఎందుకు వస్తుంది? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అంటే అన్ని నార్మల్ అనమండి. వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇవాల్యుయేట్ సర్టెన్ థింగ్స్ అనమాట. కొంతమందికి ఇట్లా వంపుంటంలో హిప్ లో డిస్లొకేషన్స్ ఉన్నా కూడా చూస్తాం. కొంతమందిలో వంపు అనేది పిల్లల్లోనే కంజైనటల్ హిప్ డిస్లొకేషన్స్ అంటారు దాన్ని, కాబట్టి కంజైనటల్ డిస్లొకేషన్ ఆఫ్ ది హిప్, సిడిహెచ్ఎల్ అంటారు. అట్లాంటిది ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా వర్కప్ చేయాలి, ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసి చూసి అదేం లేదు అన్న దగ్గర ఓన్లీ మోకాల దగ్గర మాత్రమే వంపు ఉంది అనేది కనుక ఉంటే మటుకి 4 to 5 years వరకు దట్ ఈస్ వెరీ మచ్ నార్మల్ అండి. పిల్లలు గ్రో అవుతున్నట్టల్లా నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రీజన్ ఇదే అనే దానికన్నా డిఫార్మేషన్, ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. బోని అంతా కూడా మనకి ప్లాస్టిక్ ఫార్మేషన్లో ఉంటుంది. ప్లాస్టిక్ డిఫార్మేషన్ వల్ల చూస్తాము. కొంతమంది చెబీ హెల్దీ కిడ్స్లో కూడా చూస్తాం. అట్లా వైటమిన్ డి డెఫిషియన్సీస్ వెరీ కామన్లీ సీన్ అనమాట. అట్లా వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇట్లాంటి ఉన్న దగ్గర దాన్ని కరెక్ట్ చేసుకున్నామంటే
దే షుడ్ డూ నార్మల్. బట్ ఈవెన్ ఆఫ్టర్ 7 to 8 years ఆఫ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆ డిఫార్మేషన్ కనుక మరీ ఎక్కువ ఉంది, ఐదర్ ఇట్ కెన్ బి బోనీస్ ఆర్ బ్లాక్ నీస్ అంటాం, రివర్స్లో కూడా అవ్వచ్చు దగ్గరికి వచ్చేసినట్టు. అట్లా ఏమైనా అయింది అన్న దగ్గర మటుకి ఆ గ్రోత్ పీరియడ్లో కనుక మనం దాన్ని అసెస్ చేసి అనలైజ్ చేయగలిగామని అంటే గ్రోత్ ఒకవైపు మనకి అరెస్ట్ చేసి రెండో వైపు పెరిగేటట్టు చేసి దాన్ని అలైన్ చేసేటట్టు ప్రయత్నించవచ్చు ఓకే. మినిమల్ ఇన్వెస్ట్ సర్జరీస్తో. బై ఎనీ ఛాన్స్ ఈవెన్ ఆఫ్టర్ అటైనింగ్ లైక్ 14-16 years ఆర్ ఈవెన్ 18 years, ఇఫ్ ద బోయింగ్ ఈజ్ స్టిల్ మోర్ ఫంక్షనల్గా ఇబ్బంది ఉంది అనే దగ్గర కరెక్టివ్ ఆస్టోటమీస్ అని చేస్తాం. బోన్ ఏదైతే వంపు ఉంటుందో దాన్ని ఒక పర్టికులర్ యాంగిల్లో కట్ చేసి దాన్ని స్ట్రేట్ వచ్చేలా చేసుకొని చేసేది కూడా ఒక విధానం ఉంటుంది అనమాట. సార్ మీరు సర్జరీ అంటున్నారు, ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చెప్తున్నారు. యాక్చువల్లీ కొంతమంది పల్లెటూరులో కానీ లేదంటే ఇంకా సిటీస్లో కానీ మసాజ్ ఇస్తూ ఉంటారు పుట్టిన బేబీస్కి. ఆ మసాజ్ త్రూ కూడాను వీళ్ళు దాన్ని సెట్ చేసేస్తాం అనుకుంటారు. ఈజ్ ఇట్ అది మనకి నిజంగానే ఒక మసాజ్ వల్ల ఆ స్ట్రైట్ లెగ్స్ రావడానికి కుదురుతుందా? ఒకవేళ ఓ షేప్లో ఉన్నా ఎక్స్ షేప్లో ఉన్నా? అదే చెప్తుందండి, మసాజ్ చేసామా లేదనే పాయింట్ కన్నా పుట్టినప్పటి నుంచి 4 to 5 years వరకు అసలు ఏం చేయమని చెప్తున్నాం మేము కూడా. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ as ఫిజియోలాజికల్ వారస్ అంటాం, ఫిజియోలాజికల్ బోయింగ్ అంటారు. ఫిజియోలాజికల్ అని అంటేనే నార్మల్ అనేది అర్థం. సో వాళ్ళు పెరుగుతున్నట్టే ఆటోమేటిక్గా నార్మల్ అవుతుంది. సో అక్కడ మీరు మసాజ్ చేసినా చేయకపోయినా, ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ చూస్తాం. వాళ్ళలో మేము చూసేదల్లా ఓన్లీ వైటమిన్ డెఫిషియన్సీ అని ఉందా లేదా అని చూస్తాము. అదేమైనా డెఫిషియన్సీ ఉందా అది కరెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఆఫ్టర్ దట్ నేను ఇందాక చెప్పినట్టు సర్జరీస్ ఇవన్నీ మాట్లాడింది 7 to 8 years ఆఫ్ ఏజ్ తర్వాత కూడా డిఫార్మేషన్ అట్లాగే మెయింటైన్ అయింది అంటే మాత్రమే వీ హ్యావ్ టు ఇంటర్వెన్ దట్. అది కూడా ఫంక్షనల్ అవుట్కమ్. కొన్ని స్పెసిఫైడ్ యాంగిల్స్ పెరిగే కొద్దీ సెట్ అయిపోతాయి కదా సార్. ఫిజియోలాజికల్ అంటేనే అదే అండి. అందుకనే 4 to 5 years ఏజ్ వరకు పిల్లలు పెరుగుతున్నట్టల్లా బోన్ లెంత్ పెరుగుతున్నట్టల్లా నార్మల్లో వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంతమంది పిల్లలు ఇలా క్రాస్ లెగ్స్ ఇలా పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ఇది అబ్నార్మలా నార్మలా? దీన్ని కూడా సెట్ చేసే అవసరం. పాదం ఏమైతే ఉంటుందో ఇన్వర్డ్ గా తిరిగిపోయి ఉండేదాన్ని సిటీఈవి అంటారండి చాలా వరకు. మా టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే సిటీఈవి అనేది ఏదైతే క్లబ్ ఫుట్ అని అంటారు, అంటే మన పాదం అనేది పూర్తి ఇట్లా వంకరగా ఉంటుంది. దాన్ని టెక్స్ట్ బుక్ ప్రకారంగా అయితే బేబీని డెలివరీ అయ్యి బయటికి తీసిన ఏమంటే నెక్స్ట్ ప్లాస్టర్ అయ్యింది అనేది ఉంటుంది అనమాట. బట్ మా ప్రాక్టీస్ లో విల్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 15 days in our practice, but many of the people they do it from day one. ఆ 15 days కూడా మదర్కి ఏం చెప్తామనంటే ఫీడ్ చేసిన ప్రతిసారి హౌ యూ షుడ్ మ్యానిపులేట్ ఇట్. ఇప్పుడు అట్లా వంకర ఉన్నదాన్ని మనం స్ట్రైట్ తీసుకొస్తే కొన్ని పొజిషన్స్లో స్టెప్ బై స్టెప్ 3-4 steps ఉంటాయి. ఆ స్టెప్స్ని ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తాం. ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి ఇది చేస్తూ ఉండండి అన్న దగ్గర ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లాగా ఉన్న దీన్ని స్ట్రెచ్ అవ్వకుండా వస్తాయి మజిల్స్. సో 15 daysకి ఏమైందనంటే స్కిన్ అదంతా అంత ఫ్రెజైల్గా ఉండదు. పుట్టిన బేబీ స్కిన్ చాలా ఫ్రెజైల్ ఉంటుంది. 15 days to 1 monthకి స్కిన్ బెటర్గా ఉన్న దగ్గర ప్లాస్టర్స్ వేస్తాం మొదలు పెడతాం అనమాట. అట్లా 4 to 6 ప్లాస్టర్స్ వేసిన తర్వాత అది స్ట్రైట్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి వేరే స్పెషల్గా షూస్ దొరుకుతాయి, సిటీవీ షూస్ అనేది. అది వాళ్ళు నడిచేంత వరకు ఆ బ్రేసెస్ అంటాము, నడిచేంత వరకు అది వేసుకొని ఉంచి నడుస్తూ మొదలు పెట్టిన తర్వాత కూడా అప్ టు ఏజ్ ఆఫ్ 2 to 3 years దే షుడ్ కంటిన్యూ డూయింగ్ ఇట్. వదిలేస్తారంటే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. అంటే ఏజ్ పెరిగే కొద్ది ఇనిషియల్గా నెగ్లెక్ట్ చేస్తాయి. 2 to 3 years కనుక దాన్ని మనం మెయింటైన్ చేస్తామని అంటే ఫర్దర్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అనేకన్నా ఒక 2 decades నుంచి స్కూల్ పిల్లల బ్యాగులు చూస్తే అయ్యో పాపం వాళ్ళు చదవడానికి వెళ్తున్నారా, మూటలు మోయడానికి వెళ్తున్నారా అన్న క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో ఇలా స్కూల్ పిల్లల బ్యాగ్స్ వెయిట్ మోయటం వల్ల వాళ్ళ బ్యాక్ బోన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్లీ వాళ్ళ ఏజ్ గ్రూప్లో హౌ ద ఫంక్షనాలిటీ ఇస్ దేర్ అనే దాన్ని బట్టి ఉంటుందండి. వెయిట్ క్యారింగ్ అనే దానికన్నా హౌ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ పోస్చర్ బేసిక్గా వెన్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ స్కూల్ ఫర్ లాంగర్ అవర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీరు అడిగినట్టు వెయిట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సర్టన్ ఎఫెక్ట్ ఆన్ ద స్పైన్. మరీ అన్కంఫర్టబుల్గా ఉన్నారు లేదా ఇబ్బందిగా ఉంది అని అంటే వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ లైక్ ట్రాలీ బ్యాగ్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటారు, అది ఒకటి. బట్ ఎవ్రీడే డూయింగ్ ద స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ద స్పైన్ అండ్ మెయింటైనింగ్ ద ప్రాపర్ పోస్చర్. ఇప్పుడు ఎరెక్ట్గా కూర్చోవాలి, 90 degrees పొజిషన్లో కూర్చోవాలని ఏమైతే చెప్తామో అది ప్రాక్టీస్ చేస్తాం అనేది దట్ విల్ గివ్ ఎ లాంగ్ లైఫ్. పిల్లలు అనే దానికన్నా నేను పెద్ద వయసు వాళ్ళకి కూడా మీరు ఆఫీస్కి వెళ్తారు, నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందని చెప్తారు, అట్లా అన్నింటిలో కూడా దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అనమాట. సో డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లైక్ ఎవరు యోగాలో ఇప్పుడు సూర్య నమస్కారాలు ఇవన్నీ చేపిస్తారు. పిల్లలకి పీటీ క్లాస్ అని ఉండేది మనం చిన్నప్పుడు, ఫిజికల్ ట్రైనింగ్. అవునా?
కనీసం ఆడుకోవడానికి ప్లేస్ కూడా కొన్ని స్కూల్స్‌లో ఉండట్లేదు ఓకే. సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకునే ఫుడ్, పిల్లలు తీసుకునే ఫుడ్ వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్‌కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో బిర్యానీ ఉందా ఖచ్చితంగా కుక్ కావాలి. లేదు అంటే బయటకెళ్ళామా ఖచ్చితంగా బయట ఫుడ్ తినాలి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్ ఇలాంటివి అవన్నీ కూడా పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అంటే వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? మోర్ దెన్ బోన్ స్ట్రెంత్ అనే ఒకే పాయింట్ కన్నా ఓవరాల్ హెల్త్ మీద ఇఫ్ యూ టాక్ ఆల్సో డెఫినెట్ గా కార్బోనేటెడ్ డ్రింక్స్ అని అనుకోండి, షుగర్స్ కానీ ఇదంతా ద మోర్ దే టేక్ ఇట్ హావ్ ఇల్ ఎఫెక్ట్స్ డెఫినెట్ గా. వాట్ వీఆర్ సీయింగ్ ఇప్పుడు ఈ ఒబేసిటీస్ కానివ్వండి అన్నిటికి వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్స్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. సో డెఫినెట్లీ ఇంటి ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఇంటి ఫుడ్ అండి. వన్స్ ఇన్ ఎ వైల్ గోయింగ్ అవుట్ అండ్ ఈటింగ్ ఈస్ డజంట్ కాజ్ మచ్ ఆఫ్ ఎ హార్మ్, బట్ డెఫినెట్గా ట్రై టు అవాయిడ్ యువర్ sugar should be minimized and carbonated drinks definitely no, especially for the kids. ఓకే. అయితే గ్రోత్ పెయిన్ అంటూ ఉంటారు సార్. ఇదేంటి ఎముకల మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అసలు ఏంటి గ్రోత్ పెయిన్ అంటే ఏంటి? ఇది ఉండటం మంచిదా కాదా? మంచిది కాదన్న దానికన్నా ఎనీ పెయిన్ ఈజ్ నాట్ గుడ్, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, గ్రోత్ పెయిన్ అనే టెర్మినాలజీ ఏంటంటే దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ గ్రోత్ స్పర్ట్ అండి. స్పెషల్లీ ఫీమేల్స్ లో వచ్చేసి 10 to 12 years మధ్య సడన్ గా హైట్ పెరుగుతారు. మేల్స్ వచ్చేసి 13-14 ఏజ్ లో సడన్ గా హైట్ పెరుగుతారు. ఆ సడన్ గా హైట్ పెరిగిన దగ్గర టిష్యూస్ కానీ వేరే స్ట్రక్చర్స్ కానీ కాంపన్సేట్ చేయలేక ప్లస్ మనం తీసుకున్న న్యూట్రిషన్ కూడా కామన్గా ఏంటంటే మళ్ళీ అగైన్ వైటమిన్ డెఫిషియన్సీస్ మనం చూసేది కామన్గా వీటిల్లో. ఆ డెఫిషియన్సీస్ వల్ల మనకి పెయిన్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. వెరీ కామన్గా మనం చిన్నప్పుడు కానివ్వండి, ఈవెన్ ఇన్ అవర్ వెన్ వీవర్ కిడ్స్ పొద్దునంతా ఆడేసి రాత్రి అంతా మనకి క్రాంప్స్ వచ్చినాయి, పిక్కలు పట్టేసిందని చెప్పి వీ యూస్ టు క్రై అ లాట్. ఇవన్నిటికి వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్ అగైన్ ఇస్ డీహైడ్రేషన్. సెకండ్ థింగ్ ఈస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో ఇవన్నీ వెరీ కామన్లీ సీన్ బిట్వీన్ 10 to 14-15 years ఏజ్ గ్రూప్లో. పెద్ద కంగారు పడాల్సింది అయితే కాదు. వాటర్ హైడ్రేషన్ షుడ్ బి గుడ్. వాటర్ అది కొంచెం ఎక్కువ తీసుకొని వైటమిన్స్ ఏమన్నా డెఫిషియన్సీ ఉందంటే దాన్ని కరెక్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది.